వైసీపీ అధినేత జగన్ కోర్టు ఎస్కేప్ మిషన్ లో మరోసారి ఫ్లాప్ అయ్యారు. వీడియో కాల్ ద్వారా షాడో హాజరుతో సరిపెట్టాలని చేసిన మహా డ్రామాటిక్ పిటిషన్ను సిబిఐ ప్రత్యేక కోర్టు తోసిపుచ్చింది. అంతేకాదు నో మోర్ గేమ్స్, వ్యక్తిగతంగా రా లేదంటే ఫేస్ ది ఫైర్ అంటూ న్యాయమూర్తి గర్జించారు. దీంతో జగన్ తరపు లాయర్ పిటిషన్ను విత్డ్రా చేసుకొని కొంచెం సమయం కావాలని అభ్యర్థించారు. దీంతో కోర్టు 1 వీక్ డెడ్ లైన్ ఇచ్చింది. నవంబర్ 21 ఆ రోజు జగన్ వ్యక్తిగతంగా హాజరు కాకుంటే ఏమవుతుందోనని సార్వత్రా సస్పెన్స్ నడుస్తుంది. గత నెల విదేశీ మిస్టరీ టూర్కు అనుమతి తీసుకునే సమయంలో తిరిగి వచ్చి హాజరవుతాను అంటూ ప్రమాణం చేశారు జగన్. కోర్టు విశ్వసించి పర్సనల్ అపిరెన్స్ తో షరతు పెట్టింది. కానీ తిరిగి వచ్చిన వైసీపీ అధినేత మాట మార్చి బెట్రైల్ మోడ్ ఆన్ చేశారు. భద్రతకు అధికంగా ఖర్చవుతుంది అని, నా బదులు నా లాయర్ వస్తారు లేదా వీడియోలో గోస్ట్ మోడల్లో హాజరవుతాను అంటూ మరో పిటిషన్ వేశారు. సిబిఐ కూడా ఇనఫ్ ఈజ్ ఇనఫ్ అంటూ కౌంటర్ అటాక్ చేసి మినహాయింపును బ్లాక్ చేసింది. దీంతో ఇప్పుడు అందరి దృష్టి హైకోర్టుపై నిలిచింది. జగన్ అక్కడికి వెళ్లి ఉపశమనం కోరతారా లేక స్వయంగా కోర్టుకు హాజరు కావడానికి సిద్ధమవుతారా? ఆయన న్యాయవాదులు గతంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారం కింది కోర్టుకు హాజరు కావాల్సిన అవసరం లేదని వాదిస్తున్నారు. అందుకే ఈసారి కూడా హైకోర్టుకు వెళ్లేందుకు సమయం కోరారేమో అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సీఎంగా ఉన్న కాలం నుంచే కోర్టు సమక్షంలో హాజరు కావడాన్ని దూరం పెట్టిన జగన్ ఇప్పటికీ అదే ధోరణి కొనసాగిస్తున్నారు. అక్రమాస్తుల కేసులు, కోడికత్తి దాడి కేసు, పాస్పోర్ట్ రెన్యువల్ అంశం ఎటువంటి సందర్భంలోనూ ఆయన స్వయంగా కోర్టుకు హాజరు కాలేదు. ఇప్పుడు ప్రశ్న ఒక్కటే, ఈసారి నిజంగా ఆయన కోర్టు ద్వారం తట్టుతారా లేక మరోసారి న్యాయ ప్రక్రియను పొడిగిస్తారా? నవంబర్ 21 వరకు సస్పెన్స్ కొనసాగుతుంది. రాష్ట్రమంతా ఎదురు చూస్తుంది.